అమెరికా క్రైస్తవ దేశం. అయినా సరే ఓన్లీ క్రైస్తవులే బతకాలంట్ల. అన్ని మతాల వాళ్ళని బతికిస్తది. అలాంటి అమెరికాలో మత చిచ్చు రాజేసినటువంటి న్యూయార్క్ మేయర్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వివిధ నగరాల్లో అట్లాంటి మత పెచ్చను రేకెత్తించేటటువంటి వాళ్ళ కారణంగా షరియా సిటీ అంటే షరియా చట్టం అంటేనే అమెరికా మత ఆచారాలకి విరుద్ధంగానే కాదు, అమెరికా రాజ్యాంగ విరుద్ధంగా, అమెరికా చట్టాలకు విరుద్ధంగా షరియా చట్టాలు కావాలంటే కుదరదని చెప్తే, ఇప్పుడు ముస్లిం సామాజిక వర్గం అంతా కలిసి టెక్సాస్లో ఒక కొత్త తెలివితేటలు ప్రదర్శించారు. షరియా సిటీ అని, అంటే ముస్లిమ్స్ సంబంధించినటువంటి షరియా సిటీ అని ఏర్పాటు చేసి ముస్లింలందరూ అక్కడికి వచ్చి నివసించండి, అక్కడ షరియా చట్టం ప్రకారమే ప్రభుత్వం నడుస్తుంది. అంటే దేశంలో ఒక దేశం అన్నమాట. ఆ రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి ఇంకో దేశాన్ని సృష్టించడానికి ప్రయత్నించారు. ఈ విషయం గ్రహించినటువంటి ఏజీ అడ్వకేట్ జనరల్ అక్కడ క్యాన్ ప్యాక్స్టన్స్ దీని మీద దర్యాప్తు చేసి ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని టెక్సాస్ ప్రభుత్వం తోసిపుచ్చింది, క్యాన్సిల్ చేసింది, ఇచ్చిన అనుమతిని కూడా రద్దు చేసింది.